హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఈరోజు ఒక మంచి డిష్తో మీ ముందుకైతే వచ్చానండి. బ్రేక్ఫాస్ట్ ఇది చాలామందికి తెలిసి ఉంటుంది, చాలామందికి తెలిసి ఉండదు. ఇదేంటంటే ఒగ్గాని బజ్జీ అండి. ఇది మా సైడ్ అయితే చాలా ఫేమస్ డిష్ అండి. మేమైతే సమ్మర్ హాలిడేస్ కోసం మా నేటివ్ ప్లేస్కి అయితే వచ్చేసామండి, కర్నూలు సైడ్. సో మేము రాగానే ఫస్ట్ చేసే బ్రేక్ఫాస్ట్ ఇదే అండి. సింపుల్ ప్రాసెస్ అండి. ఆయిల్ వేడి చేసుకోవాలి, అందులో తాలింపు గింజలు అయితే వేసుకోవాలి, ఆనియన్స్ వేసుకోవాలి, ఒక మిక్సీ గిన్నెలో పచ్చిమిర్చి, ఇంకా కొన్ని వెల్లుల్లి, కొంచెం అల్లం ముక్క వేసుకొని అయితే మెత్తగా మిక్సీ కొట్టుకోవాలండి. మిక్సీ కొట్టుకొని ఇది ఆయిల్లో వేసేయాలి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేయించుకుంటే చాలు. కరివేపాకు అయితే వేసుకోవాలి. ఇది మా చెట్టుది అయితే ఫ్రెష్ కరివేపాకు అండి, నేనైతే తీసుకొచ్చి వేసేసాను. అది చిటికెడు పసుపు వేసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలి, తర్వాత టమాటా వేసుకోవాలి. తర్వాత మీకు కారం కొంచెం కావాలనుకుంటే కారం వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. బాగా వేగేంత వరకు అయితే వేయించుకోవాలి. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆయిల్ తేలేంత వరకు అయితే వేయించుకోవాలి. పక్కనైతే మనం బొరుగులు నానబెట్టేసుకుందాము. ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో బొరుగులు అయితే నానబెట్టుకోవాలి. చూసారా బొరుగులు ఒకసారి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో? మీరు ఇలా ఒత్తి చూస్తే మీకు తెలిసిపోతుందండి బొరుగులు అనేది ఎంత క్రిస్పీగా ఉంటాయో, ఎంత పౌడర్గా ఉన్నాయో చూడండి. ఇంత ఫ్రెష్ బొరుగులు అయితే అటు సైడే దొరుకుతాయండి మనకు. సో అందుకే మేము చాలా ఇష్టపడతాం ఈ డిష్ అయితే. ఇలా మంచిగా అప్పుడప్పుడు కొంచెం తడుపుకుంటూ అయితే మనం నానబెట్టేసుకోవాలి. మనం ఒత్తి చూస్తే అప్పుడే తెలిసిపోతుంది, మెత్తగా అవుతుంది. ఆ తర్వాత బొరుగులు తీసుకొని అయితే మనము కలిపేసుకోవాలి. పైనుంచి మీరు పుట్నాల పౌడర్ కావాలనుకుంటే మీరు కలుపుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. మేమైతే ఇలాగే తినేస్తామండి. సో నీట్గా అయితే కలిపేసుకోవాలి. చేత్తో కలుపుకుంటూ అయితే బాగా కలుస్తుందండి. మీకు కావాలంటే కొంచెం వేడి చేసుకొని అయితే తినొచ్చు. చూసారా, ఒగ్గాని బజ్జీ రెడీ అయిపోయిందండి. మీరైతే ఎప్పుడైనా కర్నూలు సైడ్ వెళ్తే మాత్రం ఈ డిష్ కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళైతే మాకు కామెంట్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.